తాజా ఇండియా మాల్దీవుల మధ్య గొడవ ఇప్పటిది కాదు, 2022 నుంచే మొదలైంది. ఇండియాకు వ్యతిరేకంగా అప్పటి నుంచే బీజం పడింది. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే మాల్దీవుల్లో 2022లో జరిగిన ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా సుమారు 150 మంది రౌడీ మూకం ప్రవేశించి యోగా చేసేవారిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీంతో యోగాకు వచ్చిన వారు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆనాటి సంఘటనల గురించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం ఇండియాతో పాటు అటు మాల్దీవుల్లో బాయ్కాట్ మాల్దీవుల అంశం హాట్ టాపిక్ గా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ కు వెళ్లి ఓ రోజు సేద తీరి వచ్చి దేశ ప్రజలను తమ టూరిస్టు డెస్టినేషన్ లక్షద్వీప్ ను ఎంచుకోవచ్చని సలహా ఇవ్వడం మాల్దీవుల్లో పెద్ద దుమారమే రేపింది. ప్రధానిపై అక్కడి మంత్రులు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. లక్షద్వీప్ మాల్దీవులకు పోలికే లేదని వాదించడం ప్రారంభించారు. ఇండియాలో శుభ్రం తక్కువ, ప్రజలు రోడ్డు పక్కనే బహిర్భూమికి పోతారంటూ ఎప్పటివో ఫోటోలు ప్రధాని ఎక్స్ ఖాతాకు ట్యాగ్ చేశారు. దీంతో పాటు ప్రధాని మోదీపై తమ అక్కసు పూర్తిగా కక్కేశారు. మోదీ ఒక టెర్రరిస్టు, ఇజ్రాయెల్ చేతిలో కీలు బొమ్మ అంటూ పోస్టులు పెట్టారు. ఈ కామెంట్లతో ఇండియాలో పెద్ద దుమారమే రేగింది. మాల్దీవులకు వ్యతిరేకంగా ప్రజలతో పాటు సెలబ్రిటీలు గళం విప్పారు. మాల్దీవులకు బదులుగా ఇండియాలోని లక్షద్వీప్ టూరిస్టు డెస్టినేషన్ గా ప్రమోట్ చేసుకుందామని పిలుపునివ్వడంతో అక్కడి ప్రజల్లో తమ మంత్రులపై తీవ్ర ఆగ్రహ జ్వాలలు తలెత్తాయి. పరిస్థితిని గమనించిన అక్కడి ప్రెసిడెంట్ వెంటనే ప్రధానిని విమర్శించిన 3 మంత్రులను సస్పెండ్ చేశారు. అక్కడి ప్రతిపక్ష పార్టీలు ఇండియాకు మద్దతు తెలుపగా ప్రెసిడెంట్ మాత్రం డ్యామేజీ కంతులకు నడుంబికించారు. త్వరలో ఇండియాకు వస్తారన్న వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశమేమిటంటే ప్రస్తుతం మాల్దీవుల ప్రెసిడెంట్ ఇండియాపై విమర్శలు గుప్పించి ప్రెసిడెంట్ అయ్యారు. కాగా గెలిచిన తర్వాత ఆయన ఇండియాకు రాకుండా చైనా పర్యటనకు వెళ్లారు. దీనిపై కూడా అక్కడి ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇండియాకు వ్యతిరేకంగా 2022లోనే అక్కడ బీజం పడింది. ప్రధానమంత్రి మోదీ ప్రమోట్ చేసిన యోగా తర్వాత అంతర్జాతీయ యోగా డేగా ప్రపంచవ్యాప్తంగా 192 దేశాలు నిర్వహిస్తున్నాయి. వాటిలో 44 ఇస్లామిక్ దేశాలున్నాయి. ఇదిలా ఉండగా 2022లో ఇంటర్నేషనల్ యోగా డేని ఇండియన్ హైకమిషన్ మాలేలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పలు దేశాలకు చెందిన రాయబారులు, దౌత్యవేత్తలు, సాధారణ ప్రజలు హాజరయ్యారు. సక్రమంగా జరుగుతున్న యోగా కార్యక్రమానికి ఆతంకం కలిగించడానికి సుమారు 150 మంది గుంపుగా వచ్చి దొరికిన వారిని దొరికినట్లు చిత్తకొట్టారు. దీంతో రాయబారులు, దౌత్యవేత్తలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగులు తీయాల్సి వచ్చింది. యోగా ఇస్లామిక్కు వ్యతిరేకమనేది వారి వాదన. తిరిగి 2024 నాటికొచ్చేసరికి ఇండియాపై మాల్దీవులు విషం చిమ్ముతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఇండియా ప్రజలపై మాల్దీవుల మంత్రులు సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారు. దీనికి ప్రధాన కారణం ఈ నెల 4వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్కు వెళ్లడం. లక్షద్వీప్ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని అనడం, దీనికి ఇండియన్ సెలబ్రిటీలు వంతపాడడం, సామాన్య పౌరుడి నుంచి ఇండియన్ ట్రావెల్, టూర్ కంపెనీలు కూడా మద్దతు తెలిపాయి. దీంతో పాటు ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల మంత్రులపై ఆగ్రహం వ్యక్తమయ్యాయి. బాయ్కాట్ మాల్దీవులకు పిలుపునివ్వడం, న్యూఢిల్లీలోని మాల్దీవుల రాయబారిని భారత విదేశాంగ కార్యాలయం పిలిపించి తమ నిరసన వ్యక్తం చేయడం జరిగిపోయాయి. అయితే ఇక్కడ ఆసక్తి కలిగించే అంశమేమిటంటే ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదాలు మొదలైన వెంటనే మాల్దీవుల ప్రెసిడెంట్ మహమ్మద్ మయీజ్ చైనా పర్యటనకు వెళ్లారు. మాల్దీవులకు పెద్ద ఎత్తున చైనా నుంచి పర్యాటకులను పంపాలని కోరారు. అదీ కాకుండా మయీజ్ గెలుపునకు చైనా వెన్నుదన్నుగా నిలిచింది. ఇక చైనా విషయానికొస్తే మాల్దీవులను తనకు అనుకూలంగా వాడుకుంటోంది, ఇండియాకు వ్యతిరేకంగా ఎగదోస్తోంది. సాంప్రదాయబద్ధంగా చూస్తే ఇండియాకు మంచి మిత్రదేశం మాల్దీవులు. కాగా 2022లో యోగా డే సందర్భంగా యోగాకొచ్చిన వారిపై దాడి చేయడం వెనక చైనా కుట్ర ఉందని భావిస్తున్నారు. ఇండియాకు మాల్దీవులకు మధ్య విభేదాలు సృష్టించడానికి చైనా శక్తివంచన లేకుండా తెరవెనుక ప్రయత్నాలు చేసింది.
మాలేలోని గలోల్హు స్టేడియంలో భారత రాయబార కార్యాలయం నిర్వహించిన ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా సుమారు 150 మంది గుంపు చేతిలో హాకీ స్టిక్స్, కర్రలు పట్టుకొచ్చి అక్కడి ఆస్తిని ధ్వంసం చేశారు. ఇండియాకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. పోలీసులు వచ్చే వరకు విధ్వంసకాండ కొనసాగింది. రౌడీ మూకలను చెదరగొట్టడానికి టియర్ గ్యాస్తో పాటు పెప్పర్ స్ప్రేలు వినియోగించాల్సి వచ్చింది. అయితే స్థానిక మీడియాలో కూడా యోగాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. యోగా చేయడం అంటే సూర్యుని ప్రార్థించడం, ఇది ఇస్లాంకు వ్యతిరేకమని రెచ్చగొట్టే విధంగా వార్తలు ప్రచురించింది. అయితే యోగా డే కంటే ముందు పలు ఇస్లామిక్ గ్రూపులు, మద్దతుదారులు సోషల్ మీడియాలో ఇంటర్నేషనల్ యోగాను వ్యతిరేకిస్తూ పోస్టులు కూడా పెట్టారు. ఇండియాకు వ్యతిరేకంగా మాలేలో పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయి. దీని వెనుక చైనా అక్కడి ఇస్లామిక్ ఛాందసవాదులను ఎగదోస్తోంది. అయితే ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా గొడవలు సృష్టించింది మాత్రం అక్కడి 2 గ్రూపులు. ఒకటి సలాఫ్, రెండోది ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ (PPM). ఇక సలాఫీ ఆర్గనైజేషన్ విషయానికొస్తే ఈ సంస్థకు ఉగ్రవాదులతో సన్నిహిత సంబంధాలున్నాయి. రెండోది PPP, ఇస్లామిక్ పొలిటికల్ పార్టీ. మాల్దీవుల్లో ఇటీవల కాలంలో ఇండియా అవుట్ కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ప్రభుత్వం PPP పార్టీని రద్దు చేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఒక పద్ధతి ప్రకారం ఇండియాపై విషం జల్లే కార్యక్రమం మొదలుపెట్టింది. ఈ గొడవల తర్వాత అప్పటి ప్రెసిడెంట్ ఇబ్రహీం మహమ్మద్ సొలిహి సోషల్ మీడియా X ద్వారా తీవ్రంగా స్పందించారు. తాజా యోగా డేలో విధ్వంసం సృష్టించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణకు ఆదేశించారు. అయితే అప్పుడు ప్రధాని మోదీ, సొలిహి సంబంధాలు పటిష్టంగా ఉన్నాయి. వీరి బంధాన్ని దెబ్బతీయడానికి కావాలని ఈ కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేశారు. భారత ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల ఇస్లామిస్టు ఛాందసవాదులకు ఆగ్రహం తెప్పించింది. ఈ దాడులు కూడా మాల్దీవుల్లో కీలకమైన ఎన్నికలు జరిగేటప్పుడు జరిగాయి. కాగా సెప్టెంబర్ 2023లో ఎన్నికలు జరిగాయి. ప్రస్తుత ప్రెసిడెంట్ మహమ్మద్ మొయిజ్కు చైనాకు చెందిన అబ్దుల్లా యామిని వెనుకుండి సహాయ సహకారాలందించారు. కాగా మొయిజ్ విషయానికొస్తే ఆయన ఇండియన్ అవుట్ ప్రచారం పేరుతో అధికారంలోకొచ్చారు. మొయిజ్ వాదన ఏమిటంటే మాల్దీవుల నుంచి భారత సైనికులు వెళ్లిపోవాలని ఆయన పెద్ద ఎత్తున ఎన్నికల్లో ప్రచారం చేసుకుని ఇండియా వ్యతిరేక సెంటిమెంట్ను తనకు అనుకూలంగా మార్చుకొని గెలుపొందారు. ఇక చైనా విషయానికొస్తే అవకాశం కోసం ఎదురు చూస్తున్న చైనా ఈ ప్రాంతంలో క్రమంగా బలపడడం ప్రారంభించింది. ఇప్పటికే పలు ప్రాజెక్టులు చేపట్టింది. ఇక్కడ పలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ ప్రాజెక్టులను ప్రారంభించింది. వాటిలో మాలే, తిలాపిషి ప్రాజెక్టు ఒకటి. క్రమంగా మాలేపై చైనా పట్టు బిగిస్తోంది. త్వరలోనే మాల్దీవులు చైనా విష కౌగిలిలో చిక్కుకొని ఉక్కిరి బిక్కిరి కాక తప్పదన్న టాక్ అక్కడి రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో పరిస్థితులు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.